నమస్తే, నేను మీ జనం డి శంకర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండడానికి కారణాలు ఏంటి? ఆ సైలెంట్ లో వచ్చేటువంటి రివల్యూషన్ ఏంటి? ఏం జరగబోతుంది? ఎవరైనా సస్పెండ్ కావాలని చూస్తున్నాడా రేవంత్ రెడ్డి? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని చూస్తున్నాడా? ఇంతకీ రేవంత్ రెడ్డి మదిలో మెదిలినటువంటి విషయం ఏంది? ఏం స్టెప్ తీసుకోబోతున్నాడు? సైలెంట్ గా ఉన్న తర్వాత ఏ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అసలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చెదలు పట్టిపోయిందా? మంచిగుందా? ఒక్కసారి మనం చూద్దాం. మళ్ళీ ఒక్కసారి అధికారంలోకి వస్తాను రేవంత్ రెడ్డి పదే చెప్తుండు. ఏ స్టేజ్ దొరికినా కూడా నిజంగా మళ్ళీ అధికారంలోకి వస్తుందా, లేదా ఇప్పుడున్నటువంటి అధికారాన్ని కాపాడుకోవడానికే తన టైం సరిపోతుందా? ఇవన్నీ కూడా చాలా కులంకషంగా మన జనం టీవీలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 32 నెలలు అవుతుంది. 18 నెలలు, ఈ 32 నెలల పరిధిలో 18 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా సాఫీగా కొనసాగింది. అడపా డిస్టర్బెన్స్లు తప్ప. ఒక బక్క జడ్సన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు బక్క జడ్సన్ ను సస్పెండ్ చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు, ఎలాంటి ఇబ్బందులు లేవు. సీనియర్లతో ఇబ్బంది ఉంటే రేవంత్ రెడ్డి వాళ్ళను మాట్లాడుకుంటున్నో సెట్ చేసుకుంటూ తన ప్రభుత్వాన్ని 18 నెలలు సాఫీగా కొనసాగించిండు. అయితే ఈ 18 నెలల కాలంలో రేవంత్ రెడ్డిని ఎవరు కూడా విమర్శించలేదు. అప్పుడప్పుడు మంత్రి పదవుల కోసం రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అలాగే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు, ఇట్లాంటి వాళ్ళు మంత్రి పదవి కోసం విమర్శలు చేసిరు తప్ప, విమర్శలు కాదు, మంత్రి పదవి రావాలనే ఆతృతతో మాట్లాడారు తప్ప రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఈ 18 నెలల కాలంలో. ఇక 6 నెలల నుండి విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఇక కొండ సురేఖ కూతురు సుష్మితా పటేల్ మాట్లాడినటువంటి మాటలు, ఏకంగా సీఎం నే టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటల వరకు ఏం జరిగింది, ఎవరికి గ్రూప్ రాజకీయాలు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డికి భువనగిరి ఎంపీ గెలిపించి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఆయనను గెలిపించి తీసుకొని వస్తే నీకు మంత్రి పదవి పక్కా అని అధిష్టానం మాట ఇచ్చిందట. దానితో రాజగోపాల్ రెడ్డి ఎక్కడ అవకాశం వచ్చినా తన మంత్రి పదవి కోసం మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక అది ఇప్పటికీ పెరిగి ఏకంగా రేవంత్ రెడ్డి సీఎం నే టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్న కొండ సుష్మిత పటేల్ ఆమె రేవంత్ రెడ్డిని ఒకానొక దశలో నువ్వు అని టార్గెట్ చేస్తూ పిసిసి అధ్యక్షుడు రాగానే మా ఇంటికి వచ్చి కలిసిపోయినావు, మా నాన్నకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాను, 33 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా ఎమ్మెల్సీ పదవి ఇస్తాను మాటలు లేవా అని చెప్పేసి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు మాట్లాడలేనటువంటి మాటల్ని ఎవరు టార్గెట్ చేయలేనటువంటి టార్గెట్ గా మాట్లాడింది. దానికి కూడా కారణాలు చెప్తా, ఎందుకు మాట్లాడింది, ఎవరు ఆమె చేత మాట్లాడించారు, అధిష్టానం మాట్లాడించిందా, రేవంత్ రెడ్డి మాట్లాడించిందా, లేదా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆమెతో మాట్లాడించారా, అదంతా కూడా మీకు చెప్తాను. అట్లాగే జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎల్బీ నగర్ సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయనను కూడా సస్పెండ్ చేసిర్రు. ఈ పరిణామాలన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? మరి ఇంకా కొన్ని పరిణామాలు చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి మీద అసంతృప్తి పెట్టిండు. నా తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చి కోమటిరెడ్డి సోదరులు జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి ఆయన హై పవర్ లో మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి వర్షన్ ఏంటంటే, నేను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన తుంగతుర్తిలో సామెల్ని గెలిపించిందే నేను అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి దానికి చెప్పిండు. దీనికి సంబంధించి అంటే టికెట్ ఇప్పించినా గెలిచే వరకు కూడా ఉన్నా నా సహాయ సహకారాలు ఉన్నాయి, నేను చేయబట్టుకనే మందుల సామెల్ గెలిచినటువంటిది రాజగోపాల్ రెడ్డి వర్షన్. అయితే ఈ పంచాయతీ కోసం పెద్ద ఎత్తున ఇక్కడ రాజగోపాల్ రెడ్డి వర్గం అంటూ అట్లాగే సామెల్ వర్గం అంటూ ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరినొకరు ఆరోపణలు చేసుకొని ఒక రకంగా పోయారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అయితే దీని మీద ఒక కమిటీ వేసారు. దీనికి టిపిసిసి ఉపాధ్యక్షులు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీనికి వచ్చి ఒక రిపోర్ట్ తయారు చేసి అధిష్టానానికి పంపించిండు. అధిష్టానం ఇంతవరకు దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు, ఏం జరిగిందో కూడా బయటికి చెప్పలేదు, చర్యలు కూడా ఎవరి మీద తీసుకున్నట్టు కూడా మనకు కనబడడం లేదు. అంటే ఇక్కడ అధిష్టానం చర్యలు తీసుకోవడంలో వెనుకబడుతుంది, నాన్సుడు ధోరణి అవలంబిస్తుంది. తద్వారానే ఒకరి నుండి ఇంకొకరు మరొకరు అసంతృప్తులుగా తయారై
బహిరంగంగా బాహటంగా ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకొని కొట్టుకునే దాకా పోతున్నారు. అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోమటిరెడ్డి బ్రదర్స్ ఉద్దేశించి నా నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క పెత్తనం జోక్యం ఎక్కువైతుంది, నన్ను స్వేచ్ఛ లేకుండా నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అని ఆయన గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మనందరికి తెలిసిందే. ఇట్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేస్తే రాజగోపాల్ రెడ్డిని మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అట్లాగే వనపర్తికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అనే మాజీ మంత్రి కూడా అక్కడ మన రేవంత్ రెడ్డి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ ఇద్దరి మధ్యలో కూడా పడడం లేదు, గ్రూప్ తగాదాలు పడడం లేదు. అయితే ఇక్కడ చిన్నారెడ్డి మాజీ మంత్రి మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడలే, ఇక్కడ మెగారెడ్డి ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకొని గెలిచింది అని రేవంత్ రెడ్డి మీద కాకుండా మెగారెడ్డి మీద మాట్లాడే ప్రయత్నం చేసి అసంతృప్తిని వెలగక్కుండు. అట్లాగే చిన్నారెడ్డికి సంబంధించి మీడియా అంతా కూడా ఒక క్రియేట్ చేస్తుంది. చిన్నారెడ్డి మెగారెడ్డి ఇద్దరి మధ్యలో పంచాయతీని కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందో చూసుకోదో పక్కన పెడితే మీడియా దాంట్లో దూరి పెద్ద చేస్తుంది. ఏమనంటే చిన్నారెడ్డిని జీవన్ రెడ్డితో పోలుస్తుంది. జీవన్ రెడ్డికి ఏ గతి అయితే పట్టిందో చిన్నారెడ్డికి కూడా అదే గతి పడుతుందని మీడియా కావాలని దాంట్లో క్రియేట్ చేసి లేని వాళ్లకు అనుమానాలు వచ్చే విధంగా చేస్తుంది. అంటే అక్కడ జీవన్ రెడ్డి పోవడానికి కారణం వేరే, ఇక్కడ చిన్నారెడ్డి రాజకీయ పరిస్థితులు వేరే. జీవన్ రెడ్డి వెళ్ళడానికి కారణం ఏంటంటే జీవన్ రెడ్డికి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు, ఓడిపోయిండు, ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, ఓడిపోయారు, ఎమ్మెల్సీగా ఇచ్చిర్రు. తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయారు. దాంతో అక్కడ ఉన్నటువంటి గతంలో ఆయన శిష్యుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచినటువంటి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల జీవన్ రెడ్డి జీర్ణించుకోలేక రెండు గ్రూపుల మధ్య పెద్ద గొడవలు అత్యారాధిక్యాల వైపు దాకా పోయినాయి. కాబట్టి ఉంటే ఎవరో ఒకరు కాంగ్రెస్ లో ఉండాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకొని ఎట్లాగో స్థానిక ఎమ్మెల్యేని ఆయన రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుంటుండు, నాకు ప్రియారిటీ ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ వైపు చూసిండు. కానీ చిన్నారెడ్డికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్నారెడ్డిని ఒప్పించే మెగారెడ్డికి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిండు. మెగారెడ్డి గెలవడంలో చిన్నారెడ్డి పాత్ర కూడా ఉంది. అంటే ఇక్కడ మీడియా సృష్టి ఈ ఇద్దరి మధ్యలో జీవన్ రెడ్డికి పట్టిన గతి చిన్నారెడ్డికి పడుతుంది అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. జీవన్ రెడ్డి పరిస్థితి వేరే, చిన్నారెడ్డి పరిస్థితి వేరే. అయితే ఈ గ్రూప్ రాజకీయాలన్నీ కూడా ఏ జిల్లాలో ఆ గ్రూప్ రాజకీయాలు కామన్ గా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యేకు, మంత్రికి ఇన్ఛార్జి మంత్రికి, ఎమ్మెల్యేలకు, ఇట్లా రేవంత్ రెడ్డి వర్గం అంటూ, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం అంటూ, ఇంకొక వర్గం అంటూ, ఇట్లా కాంగ్రెస్ పార్టీలో 190 గ్రూపులు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి తక్కువేం ఆలోచిస్తలేడు. రేవంత్ రెడ్డి చాలా క్షుణ్ణంగా అన్ని జరిగేటువంటి పరిస్థితులను చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు, చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఏ స్టెప్ తీసుకుంటే ఏ రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది చూస్తున్నాడు. ఏ గ్రూప్ రాజకీయాలున్నా ఏం జరిగినా తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. మొత్తం మీద రేవంత్ రెడ్డి తన వర్గాన్ని వివిధ జిల్లాల్లో తయారు చేసుకుంటూ వస్తున్నాడు. ఉదాహరణ చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక సూర్యాపేట బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి గెలిచిండు, మిగతా 11 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎప్పుడైనా ఈ 11 మంది కాంగ్రెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ వైపే ఉండేది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమైనా మీటింగ్ పెట్టాలన్నా కూడా సీఎంకు మేము పెట్టుకుంటాం, మీరు వదిలేయండి, నల్గొండ జిల్లాను వదిలేయండి, మేము చూసుకుంటామని కోమటిరెడ్డి బ్రదర్స్ అనేవాళ్ళు. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి దశలో ఒక ఇద్దరు తప్ప, కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప మిగతావంతా కూడా సీఎం రేవంత్ వైపే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి వర్గంలోనే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎట్లాగో నా మాట వినరు అని రేవంత్ రెడ్డి పక్కకు పెట్టి వాళ్ళిద్దరిని పక్కకు పెట్టేసి జగ్గారెడ్డి లాంటి వాళ్ళను సీనియర్లను రేవంత్ రెడ్డి హక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ ప్రేమ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే మన సంగారెడ్డిలో జరిగినటువంటి మీటింగ్ లో జగ్గారెడ్డి హనుమంతుడు, రాహుల్ గాంధీ రాముడు అని జగ్గారెడ్డిని కొంత బూస్ట్ ఇచ్చి లేబట్టి తన వైపు మలుచుకునేటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. టికెట్ జగ్గారెడ్డి నేను పోటీ చేయ అంటున్నాడు కదా, నిర్ణయించేది జగ్గారెడ్డి కాదు, రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు. ఇక్కడ పోటీ చేయాలో రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు. 2 టికెట్లైనా రాహుల్ గాంధీ నిర్ణయిస్తున్నాడు. అంటే 2 టికెట్లకు కూడా క్లియరెన్స్ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు రాహుల్ గాంధీ పేరు చెప్పి. అంటే జగ్గారెడ్డిని తన వైపు తీసుకునే ప్రయత్నం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మాటల ద్వారా జగ్గారెడ్డి ఈ అసంతృప్తిని వీడి రేవంత్ రెడ్డి వైపు పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వైపు పోతే అక్కడ మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ ఒక జనగాం బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 11 ఎమ్మెల్యేలు, దాంట్లో కొండా సురేఖను పక్కకు పెడితే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా
అక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కలిసి వచ్చిర్రు. ఇప్పటికి కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. సస్పెండ్ చేయాలని మొన్న ఈ కొండా సుష్మిత వ్యాఖ్యల తర్వాత సస్పెండ్ చేయాలని కూడా వాళ్ళకు తీర్మానం చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే క్రమశిక్షణ సంఘం ఎక్కడ కూడా జోక్యం చేసుకుంటలేదు, ఏం చర్యలు తీసుకుంటలేదు. ఇక కొండా సుష్మిత పటేల్ ఆమె సీఎం ను డైరెక్ట్ గా టార్గెట్ చేసింది. ఎందుకు టార్గెట్ చేసిందంటే రేవంత్ రెడ్డి బహిరంగ సభ పర్కాల్లో జరిగింది. ఆ పర్కాల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటలే కొండా సుష్మిత రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవ్వడానికి కారణం. దాంట్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందంటే వచ్చేసారి కూడా పర్కాల నుండి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి అధిక మెజార్టీతో అని చెప్పిండు. ఆ మాటలు కాస్త ఆ టికెట్ ఆశిస్తున్నటువంటి కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ కు చాలా కోపం తెప్పించింది. దాంతో ఆమె ఫైర్ అయింది. రేవంత్ రెడ్డి కన్నులు ఎత్తికెక్కినాయి. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు కాగానే మా ఇంటికి వచ్చి కలిసిపోయిండు. ఇట్లాంటి మాటలు మాట్లాడి స్థాయికి మించి రేవంత్ రెడ్డి మీద ఎవరు కూడా ఇంతవరకు డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన వాళ్ళు లేరు. రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇంకా రేవంత్ రెడ్డి అంటే పడని వాళ్ళు ఎవరైనా సరే ఇంతవరకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నువ్వు అని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, సుష్మిత పటేల్ తప్ప. టీపీసీసీ అధ్యక్షులు అయ్యిందే కొండా సురేఖ, కొండా మురళి, కొండ దంపతుల వల్ల అనే అర్థం వచ్చేలా మాట్లాడింది సుష్మిత పటేల్. దీనికి హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జగ్గిడి అనిత సుష్మిత పటేల్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆమె కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఆమెకు సంబంధమే లేదని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక ఖమ్మం పోతే ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. ఒకటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు. వీరితో పాటు అంటే తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ పార్టీలో ఉండే, టీడీపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లకు వచ్చిండు, మంత్రి అయిండు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కానీ అక్కడ ఇద్దరు కాంగ్రెస్ లో లాయలిస్టులు ఉన్నారు. ఒకరు రేణుకా చౌదరి, అట్లాగే బట్టి విక్రమార్క. ఈ బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి మధ్య కూడా అంతర్గతంగా చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ వర్గాల మధ్య అంతర్గతంగా పెద్ద యుద్ధమే జరుగుతుందట. తనకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వడం లేదని. దీన్ని బట్టి చూస్తే మనకు ప్రతి జిల్లాలో గ్రూప్ తగాదాలు, గ్రూప్ రాజకీయాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు, దానిలో సఫలమవుతున్నాడు. కానీ అధిష్టానం దృష్టి పెట్టి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, వర్గ విభేదాల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద అధిష్టానం చర్యలు తీసుకోకపోవడానికి ఇంకా పెద్దగా పంచాయతీలు కానీ గొడవలు కానీ ఇంకా పెద్దగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, కార్యకర్తల మధ్య గొడవలు ఉండడం సహజం. కానీ మంత్రుల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. గతంలో కొండ సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా ఇబ్బంది జరిగింది. మేడారం పనులలో కావచ్చు, ఇంకా రకరకాల పనులలో కావచ్చు, అక్కడ కూడా గ్రూప్ తగాదాలు, అంటే మంత్రుల స్థాయిలో కూడా గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఇంకా మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అడ్లూరి లక్ష్మణ్, అట్లాగే పొన్నం ప్రభాకర్, ఈ ఇద్దరి మధ్య కూడా గొడవలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇది కూడా అంతర్గతంగా యుద్ధమే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. మహబూబ్ నగర్ సంబంధించి బండ్ల కృష్ణమోహన్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిండు. కాంగ్రెస్ లో పోటీ చేసి ఓడిపోయింది సరిత తిరుపతయ్య. ఈ ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి రాజకీయ విభేదాలు కనిపిస్తున్నాయి. అట్లాగే అదే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఈ ఇద్దరి మధ్య కూడా గొడవలు ఉన్నట్టు, గ్రూప్ రాజకీయాలు, గ్రూప్ వర్గాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. హైదరాబాద్ లో అసలు కాంగ్రెస్ పార్టీకి బలమే లేదు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. రంగారెడ్డి జిల్లాలో గెలిచింది 4 మాత్రమే. ఆ 4లో 3 3 తీర్లో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గతంలో నుండి ఖచ్చితంగా మంత్రి పదవి కావాలనే ఆయన అసంతృప్తి, దొరికినప్పుడల్లా టైం దొరికినప్పుడల్లా అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. పరిగి నుండి రామ్మోహన్ రెడ్డి, ఆయన కూడా మంత్రి పదవి కావాలని ఆయన కూడా కొట్లాడుతున్నాడు. వికారాబాద్ నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ ఇస్తే మంత్రి పదవి కావాలని ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక మంచిర్యాలకు సంబంధించి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అట్లాగే వివేక్ వెంకటస్వామి, ఇద్దరి మధ్యలో అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అవి మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. అట్లాగే జనగామ జిల్లాకు సంబంధించి కొమ్మూరి, అంటే జనగామ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి, జనగామ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి లకావత్ ధన్వంత్కి, ఇద్దరు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత రాజకీయ కక్షలు ఉన్నాయి. ఒకానొక దశలో కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టి జిల్లా అధ్యక్షురాలి ఇన్ఫర్మేషన్ కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇవ్వలేదట. అసలు అక్కడ ఆయనే బాస్. అక్కడ జిల్లా అధ్యక్షురాలు కాదు, రాష్ట్ర అధ్యక్షుడు కాదు, సీఎం రేవంత్ రెడ్డి కాదు, ఆయనకు ఆయనే బాస్. ఆయన చెప్పిందే వేదమట. ఆయనను కాదని
వేరే వర్గంతో కనిపిస్తే వాళ్ళను సస్పెండ్ చేయడమో టార్చర్ చేయడమో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేస్తున్నటువంటి పని. ఇది ఆయనకే కాదు, కాంగ్రెస్ పార్టీకి నష్టమే, ఆయనకు వ్యక్తిగతంగా నష్టమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జగ్గారెడ్డి మధ్య దామోదర్ రాజనరసింహ మధ్య కూడా అంతర్గతంగా విభేదాలు ఉన్నాయట. మొత్తం మీద ఈ 6 నెలల నుండి ఈ విభేదాలు పెద్ద ఎత్తున బయటికి వస్తూ తీవ్ర స్థాయిలో ముందుకొస్తున్నాయి.